Hello everyone and welcome to Learn English with Meme Zone. ఇది నా ఫస్ట్ వీడియో ఈ ఛానల్లో. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం? నౌన్స్ గురించి నేర్చుకుందాం. సులువుగా ఈజీగా అర్థమయ్యేటట్టుగా మీకు నౌన్స్ నేను నేర్పిస్తాను. ఇక నుండి నేను గ్రామర్లో కూడా చాలా వీడియోస్ తీసుకొస్తాను, స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా వీడియోస్ తీసుకుని వస్తాను. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ లిటరేచర్ అండ్ గ్రామర్ ఆల్సో కవర్ చేస్తాను. నాట్ జస్ట్ దాట్ బట్ జూలియస్ సీజర్ ఆల్సో ఒక్కొక్క యాక్ట్ని చాలా సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు గనక ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే గనక యూ కెన్ లీవ్ యూర్ కమెంట్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. నేను వీడియో త్వరలోనే రెడీ చేయడానికి ప్రయత్నిస్తాను. సో షల్ వి బిగిన్? ని మనం ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. స్టోరీలో మన మెయిన్ క్యారెక్టర్ ఎవరో చూసేద్దామా ఒకసారి? సో హియర్స్ రాణి. సే హాయ్ టు ఎవ్రీవన్. రాణి, షీ ఇస్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద స్టోరీ. సో మనం తన గురించి ఈ స్టోరీలో నేర్చుకుందాం. సో రాణి వాజ్ అ లిటిల్ గర్ల్, as you can see. One morning she went to school. She carried her pink bag with books and a shiny pencil inside. Pillalu usually they carry that. But while playing in the playground, Rani lost her bag. She asked her friend Amit, "Have you seen my bag?" Amit pointed to the classroom. Inside, Rani found her bag safe and sound. She smiled and said, "My bag is back with me." This was a short story. Now, ఇందులో నౌన్స్ మనం ఏ రకంగా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది తెలుసుకుందామా? సో there are 3 ways in which we can find out nouns. చాలా సులభంగా చెప్తాను మీకు. ఒకటి, ఎవరు, దట్ ఈస్ ద నౌన్స్ దట్ నేమ్ అ పర్సన్. ఇంకొకటి ఏమిటి, ద నౌన్స్ దట్ నేమ్ థింగ్స్. ద థర్డ్ థింగ్ ఎక్కడ, దట్ ఈస్ ద నౌన్స్ దట్ నేమ్ అ ప్లేస్. సో ఈ వీడియోలో మనం ఈ 3 నౌన్స్ గురించి తెలుసుకుందాం. సో మీరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి కమెంట్స్లో మీకు ఏ నౌన్స్ తెలుస్తున్నాయో ప్లీజ్ లీవ్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఇట్ విల్ బీ మోర్ ఎంగేజింగ్ అండ్ ఎక్సైటింగ్. సో రైట్ నౌ లెట్స్ డూ ఎవరు అనంటే నౌన్స్ ఆఫ్ పర్సన్స్ అన్నది మనం ఫిగర్ అవుట్ చేద్దాం. సో రాణి వాజ్ అ లిటిల్ గర్ల్. ఎవరు? రాణి. సో వాట్ వాజ్ షీ? A girl. So here Rani and girl are names of persons, so both of them are nouns. One morning she went to school. Now school annadi, we will discuss this later. She carried her pink bag with books and a shiny pencil inside. But while playing in the playground, Rani lost her bag. Rani already మనం చూసేసాం. She asked her friend Amit. So Amit annadi evaru? Friend. So friend is also a noun of a person. Amit also is of course a noun of a name of a person. Have you seen my bag? So Amit pointed to the classroom. Inside, Rani found her bag safe and sound. She smiled and said, "My bag is back with me." అయితే ఇది చిన్న అమ్మాయి గురించి కదా, రాణి గురించి కదా. తను స్కూల్కి తీసుకెళ్తుంది ఒక పింక్ బ్యాగ్, అందులో పెన్సిల్ అండ్ షైనీ పెన్సిల్ అండ్ బుక్స్ ఉంటాయి. అయితే ప్లే గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు ఆ బ్యాగ్ ఎక్కడ పోయింది అనేసుకుని అమిత్ని అడుగుతుంది తన ఫ్రెండ్ని. అయితే క్లాస్ రూమ్లో ఉన్నది, పోలేదు అనేసి తను చెప్తాడు. ఇది మన స్టోరీ. ఇందులో ఇప్పుడు మనం చూసాము nouns of the names of persons that are nouns. The next thing, let's try to check out the names of things. Ante yemiti. Rani was a little girl. We have seen this. One morning she went to school. She carried her pink bag. ఏమిటి క్యారీ చేసింది? బ్యాగ్. అందులో ఏంటున్నాయి? బుక్స్ ఉన్నాయి అండ్ షైనీ పెన్సిల్. ఇంకా ఏంటుంది? పెన్సిల్ ఉంది. అయితే ప్లే గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు షీ లాస్ట్ హర్ బ్యాగ్. బ్యాగ్ ఆల్రెడీ మనం చూసేసాం. షీ ఆస్క్డ్ హర్ ఫ్రెండ్ Amit, "Have you seen my bag?" Amit pointed to the classroom. Inside, Rani found her bag safe and sound. She smiled and said, "My bag is back with me." సో ఇవన్నీ కూడా ఏమిటి? నేమ్స్ ఆఫ్ థింగ్స్ అన్నది మనం ఇప్పుడు చూసాం. ద నెక్స్ట్ థింగ్, లెట్స్ ట్రై టు చెక్ అవుట్ ద third thing that we discussed, that is ekkada. So place. So if you see, one morning she went to school. School is a place. So ekkadiki ellindi? School ki ellindi. So that's how we figured out. She carried a pink bag with books and a shiny pencil inside, but while playing in the playground. Ekkada ఆడుకుంటుంది? Playground లో ఆడుకుంటుంది. అక్కడ తన బ్యాగ్ పోయింది అని అనుకుంటుంది. రాణి లాస్ట్ హర్ బ్యాగ్. షీ ఆస్క్డ్ హర్ ఫ్రెండ్ Amit, "Have you seen my bag?" Amit pointed to the classroom. ఎక్కడ చూపించాడు?
క్లాస్ రూమ్ కేసి చూపించాడు. సో దీస్ ఆర్ ద 3 nouns which tell us the place. They are the places that have been referred here. So this is how easy to figure out nouns. So next dantlo I will be covering proper nouns, common nouns, countable nouns, the other things that we need to know about nouns. Hope you like this video. Do like and share and subscribe to my channel if you are visiting here for the first time. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను మీకు తీసుకుని వస్తూ ఉంటాను. మనం ఒక వర్క్ షీట్ ద్వారా నౌన్స్ని ఎంత నేర్చుకున్నామో చూసేద్దామా? సో హియర్ వీ హ్యావ్ 5 sentences. నేను మీకు ఆల్మోస్ట్ a few seconds ఇస్తాను. త్వరగా ఇందులో చూసి మీరు అండర్లైన్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని, అండ్ యూ కెన్ లీవ్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. I'm sure you'll be able to do it. It's very easy. Okay, so let's get started. The first one, Meena has a red ball. Meena, evaru? That answers the question. Name of a person. Yentundi? Ball. Adi thing. The cat is sleeping on the chair. Evaru padukununnaru? Cat. And sleeping ekkada? Chair medana. It's a thing. Ravi went to the park. రవి ఎవరు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు? సో రవి అన్నది నేమ్ ఆఫ్ అ పర్సన్, పార్క్ అన్నది నేమ్ ఆఫ్ అ ప్లేస్. వేర్ రవి వెంట్. దెర్ ఇస్ అ బుక్ ఆన్ ద టేబుల్. ఏమిటుంది? బుక్ ఉంది. దేనిపైన ఉంది? టేబుల్. సో దీస్ 2 ఆర్ థింగ్స్, నేమ్స్ ఆఫ్ థింగ్స్. ఢిల్లీ ఈజ్ అ బిగ్ సిటీ. ఢిల్లీ అన్నది ఒక జాగా, అండ్ ఏంటి ఢిల్లీ అసలు? ఒక పెద్ద సిటీ. సో ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్డ్. If you want more such videos, I'll be back with you. You can let me know your requirements. I'll make such videos with interesting stories so that you can understand it better. So let us meet in the next video. So long for now. Thank you. Stay blessed.